నేను బండికల సతీష్, డెమోక్రటిక్ జేఏసీ సమన్వయకర్త, రాష్ట్ర డిజిటల్ అసిస్టెంట్స్ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు 2019 సంవత్సరంలో డెమోక్రటిక్ అసోసియేషన్గా రిజిస్టర్ కాబడి ఈనాడు 28 సంఘాల అనుబంధ సంఘాలను కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీగా డెమోక్రటిక్ ఏపీజీఎస్డబ్ల్యూఎస్ జేఏసీగా తెనాలిలో జరిగినటువంటి సభలో ప్రముఖంగా పంచాయతీ కార్యదర్శి 6 డిజిటల్ అసిస్టెంట్లుగా పోస్ట్లో నియమించబడినటువంటి డిఏలుగా పిలువబడినటువంటి డిజిటల్ అసిస్టెంట్ల యొక్క బాధలు, వ్యతలు వర్ణనాలితం. ఎందుకు వర్ణనాలితం అన్నానంటే, డిజిటల్ అసిస్టెంట్ అంటే ఈరోజు అందరికీ అసిస్టెంట్గా తయారైనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్లు ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను ఇచ్చినటువంటి నూతన పంచాయతీ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని పంచాయతీలని 3 గ్రేడ్లుగా విభజించి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5లుగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులని 3 గ్రేడ్లుగా అమర్చి వారిని నూతన పే స్కేల్తో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్గా వ్యవహరిస్తున్నటువంటి వారి యొక్క ప్రస్తావన కనీసం అందులో రాకపోవడం బాధాకరం మరియు దురదృష్టకరం. డిజిటల్ అసిస్టెంట్ అనేటువంటి వ్యక్తి ఒక ఏపీ సేవా పోర్టల్ని ఉపయోగించి ప్రజల యొక్క సేవలని, వారికి కావలసినటువంటి ప్రతి సేవని దాదాపు 146 సేవలు అందుబాటులో ఉంటే 500 పైచిలుకు సేవల్లో అందరికీ కావలసినటువంటి 146 పైచిలుకు సేవలు ప్రతినిత్యం ప్రతిరోజు చేస్తున్నటువంటి క్రమంలో వారికి ఎన్నో అడ్డంకులు. సచివాలయంలో కూర్చొని ఫ్రంట్ ఆఫీస్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి దరఖాస్తులు, అర్జీలు స్వీకరించి ఆ కన్సర్న్ ఫంక్షనరీకి, ఎవరైతే కార్యదర్శి ఉన్నారో ఆ కార్యదర్శికి ఫార్వర్డ్ చేసేటువంటి వ్యవస్థలో భాగంగా డిఏ ఈరోజు ఫ్రంట్ ఆఫీసులో ప్రతినిత్యం ఆఫీసులో కూర్చొని ఉండాల్సిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ రద్దయి వాలంటీర్ల యొక్క క్లస్టర్లను కూడా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయ కార్యదర్శులకి అమర్చడం, వారికి మ్యాప్ చేయడం ద్వారా ఒక్కొక్క డిజిటల్ అసిస్టెంట్ 4 నుంచి 6 క్లస్టర్ల యొక్క వాలంటీర్ల విధులను కూడా నిర్వహించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఒక వ్యవస్థ రూపుమాపబడినప్పుడు, రద్దు చేయబడినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి విధి విధానాలు, ఆ వ్యవస్థ చేయాల్సినటువంటి విధులు అన్నీ కూడా రద్దయిపోవాలి. వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థీకృత విధానాన్ని కొనసాగిస్తూ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వాలంటీర్లు తొలగించి వాలంటీర్లు చేయాల్సినటువంటి విధుల్ని మాత్రం యథాతథంగా మీరే చేయాలి అని ఒక రకంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ రెండింటినీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారానే చేయించాలనేటువంటి గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సచివాలయానికి వచ్చేటువంటి ప్రజల యొక్క ప్రతి ఒక్క వినతిని, ప్రతి ఒక్క అర్జీని ఆన్లైన్లో ఏపీ సేవా పోర్టల్ ద్వారా ఎంటర్ చేయవలసినటువంటి బాధ్యత డిజిటల్ అసిస్టెంట్ మీదే ఉంది. మరి డిజిటల్ అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసులో కూర్చొని ఆ అర్జీలు స్వీకరించకుండా డోర్ టు డోర్ సర్వేల పేరుతో ఇంటింటికి తిరిగితే మరి ఆఫీసులో కూర్చొని వచ్చేటువంటి ప్రజలకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డోర్ టు డోర్ తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తున్నటువంటి డిఏలు ఆఫీసుల్లో కూర్చోవట్లేదు, ఆఫీసు సరిగ్గా రావట్లేదు అనేటువంటి ఒక విష ప్రచారం జరగడం ఇంకా శోచనీయం. జరుగుతున్నటువంటి నిజాన్ని,
జరుగుతున్నటువంటి పనుల క్రమాన్ని ప్రజలు అర్థం చేసుకోలేక అసలు ఈ ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయట్లేదు, సరిగ్గా ఆఫీస్లో ఉండట్లేదని వాళ్ళలో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. కానీ వాస్తవం ఏమిటంటే సచివాలయ ఉద్యోగులు వాళ్ళ జాబ్ చార్ట్తో ప్రకారం, ఏపీ సేవా పోర్టల్లో చేయాల్సినటువంటి విధులతో ప్రకారం, వాటితో పాటుగా అదనంగా ఈ డోర్ టు డోర్ సర్వేలు, హౌస్ సర్వే, P4, GST సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా రకరకాల సర్వేలు. ఆ రకరకాల సర్వేల కోసం డోర్ టు డోర్ మనం వెళ్తుంటే ప్రజలు ఛేదనించుకునేటువంటి పరిస్థితి. ఏంటి ఈ సర్వేలు? ఏంటి మీకేం పని లేదా? సచివాలయ ఉద్యోగులకు పని లేదా? అందుకనే డోర్ టు డోర్ తిరుగుతున్నారా అనేటువంటి ఒక జిగుప్సాకరమైనటువంటి పరిస్థితులు డిజిటల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలా ఉన్నట్లు CSC సెంటర్లు, ఆధార్ సెంటర్లు, ఆధార్ కిట్లు ఇచ్చి, ఆధార్ కిట్లకి టార్గెట్ ఇచ్చి, ఆధార్ సెంటర్లో ఉన్నటువంటి ఆధార్ కిట్లు తీసుకొని మరి ప్రక్క సచివాలయాలకి ఆధార్ క్యాంపులకి వెళ్ళడం, ఆ పక్క సచివాలయానికి ఆధార్ కిట్లు తీసుకెళ్ళడానికి, ఆధార్ కిట్లు వెళ్ళే క్రమంలో వీటి యొక్క భద్రత మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్ బాధ్యత. ఏదైనా ఆ వస్తువు కానీ ఆ పరికరం కానీ ఇబ్బందికి గురైతే మరి పూర్తి బాధ్యత డిజిటల్ అసిస్టెంట్. దీంతోపాటు మొబైల్లో చేసేటువంటి యాప్స్కి సంబంధించి కొనుక్కున్నటువంటి మొబైల్ వచ్చేటువంటి అరకొర జీతంతో కొనేటువంటి ఆ మొబైల్ పనిచేయట్లేదు. మొబైల్ పనిచేయకపోతే సర్వర్లు పనిచేయట్లేదు, సర్వర్లు పనిచేస్తే మొబైల్ పనిచేయవు, మొబైల్ పనిచేయకపోతే సర్వర్లు, వైస్ వర్సా. దీనన్నిటికీ తోడు అధికమైనటువంటి మానసిక ఒత్తిడి, టార్గెట్లు. మరి ముఖ్యంగా సెలవు దినాల్లో రెండవ శనివారం ఆదివారం వస్తే దాని ముందు శుక్రవారం టార్గెట్. ఈరోజు 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి టార్గెట్లు ఇస్తారు. రేపు ఎల్లుండి కూడా మీకు కావాలంటే వచ్చి పనిచేయాలని చెప్పి అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి. కుటుంబం లేదు, పిల్లలు లేరు, వ్యక్తిగత జీవితం లేదు. జీవితాంతం ఈ వ్యవస్థకి, ఈ ఉద్యోగానికి బానిసలుగా కనీసం దినసరి కూలీకి లభించేటువంటి కనీస మర్యాద కూడా, కనీస గౌరవం కూడా లేకుండా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి. నిజమైనటువంటి ఉద్యోగిగా, నిజమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతున్నటువంటి అందరితో పాటు సచివాలయ ఉద్యోగులకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగి అంటే సచివాలయ ఉద్యోగి, సచివాలయ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. సచివాలయ ఉద్యోగి అంటే కనీస మర్యాద లేకుండా పోయింది, కనీస గౌరవం లేకుండా పోయింది. మన ఒక సచివాలయంలో జరిగిన చిన్న సంఘటన. గవర్నమెంట్ కరెంటు బిల్లు కట్టించుకునేటువంటి వ్యక్తుల్ని ప్రజలందరూ కూడా డిజిటల్ సేవలు భాగంగా వారి దగ్గర ఉన్నటువంటి ఫోన్పేలో కానీ పేటిఎమ్స్లో కానీ చెల్లించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ కరెంటు బిల్లు కట్టించుకునే వాళ్ళని తీసివేస్తే వీళ్ళందరూ సచివాలయానికి వచ్చి కరెంటు బిల్లు కట్టించుకునేవాడు ఏడి అని డిజిటల్ అసిస్టెంట్ని ప్రస్తావించేటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో ఈరోజు డిజిటల్ అసిస్టెంట్ల పరిస్థితి ఉంది. డిజిటల్ అసిస్టెంట్లు అంటే కరెంటు బిల్లులు కట్టించుకునేవాడిగా, డిజిటల్ అసిస్టెంట్లు అంటే వాడికి డోర్ టు డోర్ తిరిగి మాకు కావాల్సిన సర్వే ఇచ్చేటువంటి వాడిగా, కనీసం ఫ్రంట్ ఆఫీస్ ఇన్ఛార్జిగా నిర్వహించేటువంటి ఆ సేవలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు. దానికి కారణం స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ లేకపోవడం, సుస్థిరమైనటువంటి జాబ్ చార్ట్ లక్ష్యాలు నెరవేర్చలేకపోవడం. దానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఐక్యత. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఏదో మన బాధలను వెళ్ళబుచ్చుకుంటున్నాం. కానీ ఒక వేదిక మీదకి వచ్చి మన బాధలని, మన వ్యతలని, మన కష్టాలని వెళ్ళిపుచ్చుకునేటువంటి వేదిక కోసం మనందరం చూస్తున్నాం. ఈరోజు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా 2021 64/21 రిజిస్టర్ నంబర్తో డెమోక్రటిక్ అసోసియేషన్గా, మొట్టమొదటి అసోసియేషన్గా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఉంటే ఆ అసోసియేషన్ ఈరోజు 28 అనుబంధ సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. రండి, ఈ వేదిక ద్వారా, ఈ జేఏసీ ద్వారా మన సమస్యల గురించి ప్రస్తావిద్దాం,
పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆశయ సాధనలో, జ్యోతి మహాత్మా బాపు ఉద్యమ స్ఫూర్తితో బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో మన వాళ్ళందరినీ ఏకం చేద్దాం. మన యొక్క కష్టాలని, మన యొక్క బాధల గురించి బోధిద్దాం, అందరినీ సమీకరించాం, కలిసికట్టుగా పోరాడదాం. మన యొక్క న్యాయమైనటువంటి కోరికలు, ప్రభుత్వం చేసేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తూ మనకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు, డిమాండ్లను ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకుందాం. జై హింద్.